ఈరోజు నేను సున్నుండలు చూపిస్తున్నాను ఎట్లా చేయాలనేది. నేను తెల్ల మినపగుళ్ళతో చేశాను. కొంతమంది మినుములు కూడా వాడతారు. కొంతమంది అవాఫు ఇవాఫు కూడా వేసుకుంటారు. నేను తెల్ల మినుములకి బాగా దుమ్ము ఉంటుంది. వాడేదో కలుపుతాడు కదా, తెల్లగా కడిగినా వస్తుంది. అందుకని ఇలాగ కొంచెం తడి బట్ట పెట్టి అవి అలాగా చేత్తో తుడిచాను అన్నమాట. లేకపోతే దగ్గు వస్తుంది గొంతు పట్టినట్టు. అందుకని అలాగా తడి బట్ట వేస్తే కొంచెం అలా చేత్తో అనేస్తే రబ్ చేస్తే ఆ పొట్టు అంతా టవల్కి అంటుకుంటుంది అన్నమాట. అప్పుడే బాగుంటాయి. అదే సమ్మర్ అయితే నేను కొంచెం కడిగి వెంటనే నీళ్ళలో తీసి ఆరబెట్టేస్తా. సమ్మర్లో అయితే ఆరిపోతాయి, కానీ ఇప్పుడు ఇంకా ఆరవు కదా శీతాకాలం. అందుకని నేను అలా గుడ్డ పెట్టి తుడిచి వేపుకుంటున్నాను. ఇవి కొంచెం మీడియంలో పెట్టి వేపుకోవాలి. హైలో పెట్టి వేపితే ఏమవుద్దంటే తొందరగా బ్రౌన్ రంగు వచ్చేస్తుంది, లోపల ఏగదనమాట, పచ్చి ఉంటుంది అనమాట. అప్పుడు సున్నుండ అంతా స్మెల్ రాదు. ఇట్లా కొంచెం మీడియంలో అట్లా పెట్టి వేపితే కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. బ్రౌన్ రంగు రావాలి. అట్లా వస్తే మనకి సున్నుండ టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది కొంతమంది ఒక్కొక్క ఇప్పుడు బియ్యం వేసుకుంటారు, లేదా పుట్నాల పప్పు వేసుకుంటారు. వేపేటప్పుడే వేసుకుని మిక్సీ పడతారు, కానీ నేను ఏమీ వేయలేదు. మొత్తం మినుములు అట్లాగా బ్రౌన్ రంగు చూసారా వస్తుంది. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేపాను. అయితే బ్రౌన్ రంగు వస్తున్నప్పుడే కొంచెం ఇంకా సిమ్లో పెట్టుకోవాలి, తొందరగా రంగు వచ్చేస్తుంది, లేదా మాడతాయి అన్నమాట. అవి దగ్గరుంటే కదుపుకుంటూ ఉండాలి. కొంచెం అలా పెట్టి పక్కకి వెళ్ళామంటే మాడిపోతాయి అన్నమాట. మొత్తం ఎగేంత వరకు మీడియంలో పెట్టి దగ్గరుండి వేపుకోవాలన్నమాట. నేను ఒక గ్లాసే వేపుకున్నాను, మీకు చూపిద్దామని. అది బ్రౌన్ రంగు వచ్చినప్పుడు కట్టేసుకోవాలి. కట్టేసి మళ్ళీ అవి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. లేకపోతే అలా దాని మీద పొయ్యి మీద కట్టి ఉంచినా ఇంకా రంగు వచ్చేస్తాయి అన్నమాట. అదిగో నేను కట్టేసి ఇట్లాగా వేరే బౌల్లో వేసేసుకున్నాను అనమాట, ఒక బేసిన్లో. అదిగో ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగో మిక్సీ వేసాను ఆ పిండి. ఎక్కువైతే కిలోలు అనుకోండి, 2 కిలోలు 1 కిలో అట్లయితే మిల్లుకి పంపుకోవచ్చు. నేను ఒక గ్లాసే కదా, అలాగా పట్టి నేను జల్లించుకుంటాను. జల్లించి 1 గ్లాస్ అయినా 2 టైమ్స్ వేసుకున్నాను నేను. కొద్దిగా మరం వస్తే మళ్ళీ వేసాను అన్నమాట. మళ్ళీ వేసి అప్పుడు గ్లాస్కి కొంచెం మెల్ట్గా వేసాను బెల్లము. కొంతమంది ఇందులో కూడా హాఫ్ షుగర్ వేస్తారు, హాఫ్ బెల్లం వేస్తారు. అది హాఫ్ ఇది హాఫ్ వేసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ అవసరం లేదు దీనికి. తీపి తక్కువ తినే వాళ్ళతో కొంచెం తగ్గించుకుంటే మంచిదే. గ్లాస్కి 3 పావుల కింద వేసుకున్నా, ఒక పావు వేసుకోకుండా పెట్టుకున్నా సరిపోద్ది. లేదా హాఫ్ గ్లాసు బెల్లం, 1 పావు గ్లాసు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను అట్లాగా మొత్తం కొంచెం మెల్ట్గా గ్లాస్కి బెల్లం వేసేసి బెల్లం పొడి అది కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట. బెల్లం వేసాక కూడా మనం మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే ఉండల కింద ఉంటుంది. బాగా వదినోటికి బెల్లం తగులుద్ది అన్నమాట. నేను బెల్లం తరిగేటప్పుడే నలకలు ఉంటాయి అందులో, అది ఏరేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అసలు బెల్లం అంటేనే ఇసుకుంటుంది. అది మామూలుగా పిండి వంటలకైతే మనం వడబోసుకుంటాం కదా కరగబెట్టి, దీంట్లో అయితే అట్లా కరగబెట్టి వడబెట్టాక ఉండదు. అందుకని నేను తరిగేటప్పుడే నల్లగా ఉన్న పీస్ ముందే ఏరేసుకున్నాను అనమాట. ఏరేసుకుని బెల్లంలో కలిపి మినుపు పిండిలో కలిపి మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాను. కొంచెం 1/2 గ్లాస్కి పైనే పట్టింది నెయ్యి. గ్లాసుడు పట్టలేదు, కానీ 1/2 గ్లాస్కి పైనే పట్టింది నెయ్యి. అలాగ బాగా కరగబెట్టి ఈ బెల్లము మినపిండి కలిపిన దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అట్లాగా బాగా కలుపుకుంటే నాకు ఇంకా కొంచెం నెయ్యి పట్టింది, మళ్ళీ పోసుకున్నాను. అదే అంటే ముందు హాఫ్ గ్లాస్ పోసా, మళ్ళీ ఇంకొంచెం పట్టింది, మళ్ళీ పోసి బాగా ఉండలు చేసుకున్నాను అనమాట. ఇది కూడా కొంతమంది ఏం చేస్తారంటే పంచదార బెల్లం తిన్నాళ్ళు పంచదారతో చేసుకుంటారు.
ఇప్పుడైతే అసలు పంచదారతో చేయొద్దు అంటున్నారు కదా, నేనైతే ఇంక బెల్లంతోనే చేశాను. పంచదార వాడొద్దు అంటున్నారు కదా, బయట షుగరు. బెల్లంతో చేసా. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బెల్లం పాకం పట్టి ఇందులో వేసుకుని ఉండలు చేసుకుంటారు. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. కాకపోతే మా సైడ్ ఇలాగ బెల్లమే వేసుకుంటాము. ఈ బెల్లం సున్నుండ బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేసి చేసుకుంటే పిల్లలకు బలము, మోకాలు నొప్పులున్నా, నడువు నొప్పి ఉన్నా రోజు ఒక సున్నుండ తింటే నడువు నొప్పి తగ్గుద్ది, మోకాలు నొప్పులు కూడా ఉండవు. ఇది మినుము బెల్లం ఐరన్, నెయ్యి బలము. మినుము కూడా బలమే కదా, అందుకని ఇలాగా సున్నుండలు నేను నెయ్యి బెల్లంతోనే చేసుకున్నాను. బాగున్నాయి, బాగా వచ్చినాయి. కలర్ కూడా బాగుంది. తెల్ల బెల్లం మూలని కొంచెం తెల్లగా ఉన్నాయి, కానీ కొంచెం బ్రౌన్ రంగు బెల్లం అయితే వేరే రంగు వస్తుంది సున్నుండ కూడా. ఇట్లానే మంచిగా చుట్టుకున్నాం, బాగుంది. గ్లాస్కి అన్నీ అయినాయి. టేస్ట్ బాగుంది, కలర్ బాగుంది. ఇది బెల్లం సున్నుండ అన్నమాట. బాగా వచ్చినాయి. పండక్కి అరిసెలు సున్నుండలు వండుకుంటాం కదా, ఈ సున్నుండలు చేసుకున్నాను. చాలా రౌండ్గా బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి, టేస్ట్ బాగుంది.